మెషిన్ లెర్నింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఈ వీడియోలోని టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. మెషిన్ లెర్నింగ్ అంటే ప్రిడిక్షన్స్ అని చెప్పాను కదా! ఈ ప్రిడిక్షన్స్‌ని డేటా సెట్స్ యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తామని చెప్పాను కదా! సో, ఈ డేటా సెట్స్‌ని యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేయడంలో మొత్తం మనకి 4 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ సూపర్వైజర్ లెర్నింగ్, సెకండ్ వన్ అన్‌సూపర్వైజర్ లెర్నింగ్, థర్డ్ వన్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అండ్ ఫోర్త్ వన్ సెమీ సూపర్వైజర్ లెర్నింగ్. సూపర్వైజర్ లెర్నింగ్ అంటే లేబుల్డ్ డేటా అన్నమాట. సో, లేబుల్డ్ డేటాని యూజ్ చేసి ప్రిడిక్షన్స్ చేస్తే దాన్నే మనం సూపర్వైజర్ లెర్నింగ్ అని అంటాం. సో, లేబుల్డ్ డేటా అంటే మనకిచ్చిన డేటా సెట్‌లోని బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఉంటే దాన్నే మనం లేబుల్డ్ డేటా అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హౌస్ ప్రైస్ డేటా సెట్ అనేది తీసుకుంటే సో, ఇక్కడ మనకి ఫ్లాట్ అండ్ ప్రైస్ అనేవి 2 అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ ఫ్లాట్ 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే అయితే 10,000, 15,000, 20,000 అని ప్రైస్ ఉంది కదా! సో, అంటే ఇక్కడ మనకి బోత్ ఇన్‌పుట్ ఉంది. అలాగే అవుట్‌పుట్ కూడా ఉందన్నమాట. సో, ఇలాగ డేటా సెట్‌లో బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఉంటే దాన్నే మనం లేబుల్డ్ డేటా అని అంటాం. సో, ఇన్‌పుట్, అవుట్‌పుట్ బేస్ చేసుకొని ప్రిడిక్షన్స్ చేస్తే దాన్నే మనం సూపర్వైజర్ లెర్నింగ్ అని అంటాం. సో, ఇప్పుడు మనం ఈ సూపర్వైజర్ లెర్నింగ్‌లో ఈ డేటా సెట్‌లో ఎలా ప్రిడిక్షన్స్ చేస్తామంటే ఇక్కడ నీకు 7 బీహెచ్‌కేకి ప్రైస్ ఎంత అని అడుగుతారు. సో, ఏదైతే ప్రీవియస్ డేటా ఉంది కదా! సో, ఈ ప్రీవియస్ డేటాని ఈ ప్రీవియస్ ప్రైసెస్‌ని బేస్ చేసుకొని ఈ 7 బీహెచ్‌కేకి ఒక ప్రైస్ అనేది అయితే చెప్తుందన్నమాట. కొన్ని అల్గారిథమ్స్ అనేవి యూజ్ చేసి అల్గారిథమ్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలాగా ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని న్యూ డేటాకి ప్రిడిక్షన్ ఇస్తే దాన్నే మనం సింపుల్‌గా సూపర్వైజర్ లెర్నింగ్ అని అంటాం. సో, నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఒక బ్యాంక్‌కి లోన్ తీసుకుందామని ఎళ్తే సో, అక్కడ మేనేజర్ నీ ప్రీవియస్ డేటా బేస్ చేసుకొని లోన్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అవుతాడు. సో, ఎలా అంటే నువ్వు ప్రీవియస్‌గా ఏమైనా లోన్స్ తీసుకున్నావా? సో, ఆ లోన్స్ తీసుకుంటే నువ్వు ఎలా పే చేసావు ఆ లోన్స్ అని నీ ప్రీవియస్ డేటాను చూసి నీకు ఇక్కడ లోన్ ఇవ్వాలా వద్దా అనే ఒక డెసిషన్ అయితే తీసుకుంటాడు. సో, అలాగా ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తే సో, దాన్ని మనం సూపర్వైజర్ లెర్నింగ్ అని అంటాం. మెయిన్ ఈ సూపర్వైజర్ లెర్నింగ్‌లో మనకి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ 2 కూడా ఉంటాయి. సో, లేబుల్డ్ డేటా అన్నమాట. సో, నెక్స్ట్ మనం అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాము. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అన్‌లేబుల్డ్ డేటా అన్నమాట. సో, అన్‌లేబుల్డ్ డేటా అంటే ఇందులో మనకి ఇన్‌పుట్ అనేది ఉంటది కానీ అవుట్‌పుట్ అనేది ఉండదు. సో, ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని మనం ఫైండ్ ప్యాటర్న్స్ అనేవి మనం ఫైండ్ చేయాలన్నమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక షాపింగ్ మాల్‌లోని కస్టమర్ అనేవాడు ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని బై చేస్తాడా లేదా అని మనం ప్రిడిక్ట్ చేయడమే ఈ యొక్క అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, ఇక్కడ నీకు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కస్టమర్స్ అనేవాళ్ళు షాపింగ్ మాల్‌లో ఉన్నారు. సో, ఇక్కడ ఒక ప్రొడక్ట్ అనేది బై చేయాలి. ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఎంతంటే 10,000. ఒక 10,000 రూపీస్ ప్రొడక్ట్‌ని 100 కస్టమర్స్‌లో ఎంతమంది బై చేయగలరు అని ఒక ప్రిడిక్షన్ అయితే ఇస్తాం కదా! సో, అలా ప్రిడిక్షన్ ఇవ్వడాన్ని మనం అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని అంటాం. సో, ఇక్కడ ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తదంటే గ్రూపింగ్స్ అన్నమాట. సో, గ్రూపింగ్స్ డివైడ్ చేసి మనకు ప్రిడిక్షన్స్ అనేది ఇస్తది. సో, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎవరికైతే సాలరీ 30,000 ప్లస్ ఉంటదో పర్ మంత్ సో, వాళ్ళు మాత్రమే ప్రొడక్ట్ అనేది బై చేయగలుగుతారు. సో, ఇప్పుడు ఈ యొక్క అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏం చేస్తదంటే ఈ 100 మెంబర్స్‌లో ఎవరికైతే 30,000 ఉంటదో సో, వాళ్ళని ఒక గ్రూప్‌గా డివైడ్ చేస్తది. ఎవరికైతే లెస్ థాన్ 30,000 ఉంటదో వాళ్ళని ఒక గ్రూప్‌గా డివైడ్ చేస్తది. సో, గ్రేటర్ థాన్ 30,000 ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్ బై చేయగలరు అని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ అయితే ఇస్తది. సో, అలాగే లెస్ థాన్ 30,000 ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రొడక్ట్ అనేది బై చేయలేరు అని ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తదన్నమాట. సో, ఈ విధంగా సాలరీస్‌ని బేస్ చేసుకొని ఒక కస్టమర్ అనేవాడు ఆ ప్రొడక్ట్‌ని బై చేయగలడా లేదా అని గ్రూప్స్‌గా డివైడ్ చేసి ప్రిడిక్షన్ ఇవ్వడమే మనకు అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్నమాట. సో, ఇప్పటికి వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీడియోలోని రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అండ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నీకు నిజంగా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన పేజ్‌ని ఫాలో చేసుకో. నీకు ఎవ్రీ కాన్సెప్ట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.